కాకినాడ జిల్లా గండేపల్లిలో 360 కేజీల గంజాయిని ఒక కారు మోటార్ సైకిల్ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కేరళకు వైసర్ వ్యాన్ లో గంజాయిని తరలిస్తున్నారన్న విషయం తెలిసి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గండేపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై ఎన్టీ రాజాపురం జంక్షన్ వద్ద జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, గండేపల్లి ఎస్ఐ శివనాగు తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన దేవాసి అనే వ్యక్తి ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళానికి తరలిస్తున్నట్టుగా జగ్గంపేట సిఐ శ్రీనివాస్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 26,79,750 రూపాయలు ఉంటుందన్నారు. ఐషర్ వ్యాన్, షిఫ్ట్ డిజైర్ కారు, ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ తో పాటు దేవాసిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శివనాగు తెలిపారు. నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 360 కేజీల 18 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రికి చెందిన వ్యక్తిని, అలాగే ఎర్నాకుళంకి చేరవేస్తున్న అతనిని మరియు ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేస్తుంది. వాళ్ళ ముగ్గురిని ఖరారులో ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. వ్యాన్ లో లోడ్ ఏముంది సార్? అది అయితే దానికి సీక్రెట్ పెట్టి అరలోన ఇవి పెట్టడం జరిగింది. దాన్ని 18 బస్తాల్లో 360 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు దీనిని లిఫ్ట్ చేసి వ్యాన్ లో కంటైనర్ షిఫ్ట్ చేసినట్టు షిఫ్ట్ డిజైర్ కార్ని, అలాగే ఇతను లిక్విడ్ ఉపయోగిస్తున్న ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ జీపీ మాధవ్ ఐపీఎస్ వారు హైవే పెట్రోలింగ్ బాగా పెంచడం జరిగింది, అలా నిఘా పెంచడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆయనకి దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే మన గండేపల్లి జగ్గంపేట మాకు చెప్పి అన్నీ రైడ్ చేయమన్నారు. దాని ప్రకారం మేము క్యాచ్ చేయడం జరిగింది.